ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నాడు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తెలిసి పాపము చేస్తూ రహస్యమైన పాపములో బంధింపబడి దేవునికి దూరంగా జీవిస్తున్నావు. ఒకప్పుడు బలంగా గంటల తరబడి ప్రార్థించే నీవు ఇప్పుడు ప్రార్థించడానికి మోకరించట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన మానివేశావు, దేవుని వాక్యం చూడటం మానివేశావు, దేవుని మందిరాన్ని మానివేశావు, దేవునికి దూరంగా జీవిస్తున్నావు. మాటికి నువ్వు చేసినటువంటి పాపాలని జ్ఞాపకం చేసుకుంటూ మరలా అదే పాపాన్ని చేస్తూ ఇక నేను దేవుని దగ్గరికి రాలేను, దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఇక నీతిగా పరిశుద్ధంగా జీవించాలని నీవే అపరాధ భావనలోనికి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి రాకోకుండా ఒక కఠినమైనటువంటి హృదయముతో నువ్వు జీవిస్తున్నావు. ఈరోజున ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ప్రభువు నీ యందు మరలా జాలిపడుతున్నాడు, నిన్ను క్షమించడానికి, నేను తన కౌగిల్లో హత్తుకోవడానికి, నిన్ను ముద్దాడటానికి. చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తప్పిపోయి తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా అయితే జాలిపడి తన కౌగిల్లో హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడో అదే రీతిగా నీ కొరకు కూడా నీ పరలోకపు తండ్రి ఎదురు చూస్తున్నాడు. మరలా తిరిగి ఆయన కౌగిల్లోనికి రా. ఆయన కౌగిల్ నీ కొరకు ఎదురు చూస్తున్నది. ఆయన 2 చేతులు చాపి దినమెల్లా నువ్వు ఆయన దగ్గరికి తిరిగి మరలా వస్తావేమో అని ఆయన జాలితో ఎదురు చూస్తున్నాడు. నీడలా జాలి పడబోతు. నువ్వైతే మాటికి నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని నీ పాపాన్ని మరలా తవ్వి నేను ఆ పాపం చేశాను, నేను ఆ వ్యభిచారం చేశాను, అయ్యో నేను అలా చూశాను, అయ్యో నేను వారితో ఇలా ప్రవర్తించని భావిస్తున్నావు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నేను మరలా నీ పట్ల జాలి పడతాను, నీ పాపములన్నిటినీ తీసేసి సముద్రపు అగాధములో వేస్తా. మరలా నేను వాటిని తవ్వను. మరలా నువ్వు ఆ పాపం చేసావు కదా, అప్పుడు ఆ తప్పు చేసావు కదా, అప్పుడు ఆ స్త్రీతో అలా ప్రవర్తించావు కదా, ఆ వ్యక్తితో ఇలా ప్రవర్తించావు కదా అని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకోడంట. వాటన్నిటినీ యేసయ్య మనుషుల వలె కాదు, హృదయపూర్వకంగా దేవుడైన ప్రభు వాటన్నిటిని క్షమిస్తా అని చెప్తున్నాడు. దయచేసి దేవుని కౌగిల్లోనికి తిరిగిరా కుమారుడా, దయచేసి తిరిగి మరలా తండ్రి ఇంటికి తిరిగిరా. ప్రభుని ఎడలు జాలి పడుతున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దావీదు తెలిసి పాపము చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. నాతాను పంపించి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంతగా జాలి పడుతున్నాడో, తిరిగి మరలా చేర్చుకోవడానికి, తిరిగి మరలా తన దగ్గరికి రమ్మని ఎలా ఆహ్వానాన్ని పంపిస్తున్నాడో దావీదుకు తెలియచేసినప్పుడు పశ్చాత్తాపడి దేవుని దగ్గర తిరిగి వచ్చాడు. మరలా ఈరోజు నీతో పరిశుద్ధాత్ముడి రీతిగా మాట్లాడుతున్నాడు. తిరిగిరా, ఇది నీకు పిలుపు. తండ్రి ఇంటికి రమ్మని పిలుపు, తండ్రి కౌగిల్లోనికి రమ్మని పిలుపు, మరలా దేవుని సన్నిధికి రమ్మని ఆహ్వానం. సంసోన్ని వాడుకున్నట్లుగా తిరిగి రెట్టింపు అభిషేకాన్ని ఇచ్చి నువ్వు పోగొట్టుకున్న అభిషేకాన్ని, కోల్పోయిన మహిమను, పోగొట్టుకున్న వరములను వాటన్నిటిని తిరిగి మరలా నీకు అనుగ్రహించి నిన్ను మరలా దేవుడు శక్తివంతమైనటువంటి ఆయుధంగా చేసి వాడుకొనబోతున్నాడు. ఒకప్పుడు బలంగా వాడబడ్డాడు, బలంగా దేవుని కొరకు పరిగెత్తాడు, బలంగా సేవకులతో పరిగెత్తాడు, ఇప్పుడు ఆగిపోయాడేంటి అని ఎంతమంది గేలి చేసి గేలిగా చూస్తున్నారో మరలా వారే అనబోతున్నారు, ఈ వ్యక్తి మరలా నిలబడ్డాడు, మరలా ప్రభు కొరకు పరిగెత్తున్నాడు, మరలా ప్రభు పరిచయంలో ముందుకు వెళ్తున్నాడు, మంచి సాక్షిని మరలా సంపాదించుకున్నాడు అని వారే మరలా చెప్పబోతున్నాడు. మనుషులను బట్టి ఆగిపోకు, మనుషుల వైపు చూచి ఆగిపోకు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు 2 చేతులు నిన్ను పిలుస్తున్నాయి, ప్రభు హృదయం నీ కొరకు పరితపిస్తుంది. ఆయన దగ్గర తిరిగిరా. ఆయన మరలా నీ ఎడల జాలిపడి నీ పాపములు క్షమించడానికి, నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తిరిగిరా, ఇదే సమయం. నేను నీ కొరకు ప్రార్థించబోతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దామా? ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలనైతే ప్రభా మీరు దర్శించున్నారో తిరిగి మరలా వారి బలిపీఠములు కట్టండి. తిరిగి మరలా వారి ఎడల జాలి పడుతున్నందుకు వందనములు. తిరిగి మరలా వారికి రెట్టింపు అభిషేకాన్ని అనుగ్రహించండి. మహిమతో అయ్యో వారిని అలంకరించండి. పందులతో సహవాసం చేస్తున్నారు, అన్యులతో సహవాసం చేస్తున్నారు. తిరిగి మరలా వాళ్ళని సన్నిధికి పరిశుద్ధ సహవాసంలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రభా తండ్రి, తిరిగి వచ్చుటకు సహాయం చేయండి. వాటిని బలముగా మరలా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. పాడైపోయిన సాక్ష్య జీవితాన్ని, పాడైపోయిన పరిశుద్ధ జీవితాన్ని, పాడైపోయిన విశ్వాస ప్రార్థన జీవితాన్ని తిరిగి మరలా మీరు బాగు చేయండి. తిరిగి మరలా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కట్టుమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా అయ్యా, మరలా వారు బలమైనటువంటి ఆయుధముగా నీ చేతిలో మరల్చబడి తిరిగి మరలా బలముగా వాడబడునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. ఈరోజు ప్రభా ఎంతమంది బిడ్డలైతే వారి ప్రయాణాలలో అయ్యా వారి యొక్క పనులలో నీ కాపుదల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి నీ కాపుదల
కాపుదలు దయచేయండి, ఆశీర్వాదాన్ని కలగచేయండి, అయ్యా క్షేమమును దయచేయండి. మంచి మంచి కాలేజెస్లో, మంచి మంచి డిపార్ట్మెంట్స్లలో, ఉద్యోగంలో కొరకు, కాలేజీలో, స్కూల్స్లో ప్రభు సీట్ల కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మంచి కాలేజెస్లో, మంచి స్కూల్స్లో నీ బిడ్డలకు సీట్ అనుగ్రహింపబడును గాక. ఈరోజు అంతా కూడా నీ బిడ్డలతో పాటు మీరు కూడా ప్రభు ప్రయాణించండి. క్షేమమును, కాపుదలను, భద్రతను అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.